మీరు వాస్తు కూడా చెప్తుంటారు కదండి, ఎలా వాస్తు అంటే అది ఇంటికి వచ్చి చెప్తారా లేకపోతే మీ దగ్గరికి రావాలా, ఎలా అసలు వాస్తు అది? అంటే మేడం వాస్తు అనేది మామూలుగా ఈశాన్యంలో ఇది ఉండాలి, నైరుతిలో ఇది ఉండాలి అనేది మనం మామూలుగా ఇన్ని గుమ్మాలు ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి, ఇట్లా అవి నెట్లో చూసుకున్నా కూడా దొరుకుతూ ఉంటాయి, అది ఎవరికైనా దొరుకుతూ ఉంటాయి. అయితే వాస్తు కట్టినాక మాకు ఇలా అవుతుందండి, లేదా మా వారికి ఇలా అయింది, లేదా మేము ఆర్థికంగా పడిపోయాము ఏదో అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఇల్లు కట్టినాక మేము ప్రాబ్లమ్స్ లో పడిపోయాము, అంత ముందు మంచిగా ఉంటుండే, మేము చాలా మంచి స్థితిలో ఉన్నాము, ఇలాంటి చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాస్తు అనేది మామూలుగా ఎవరైనా ఇంజనీర్ కూడా వాస్తు ప్లానర్ ఇస్తాడు, కానీ వాస్తు చూసిన తర్వాత అంటే ఇలా ఏమేమి ఉన్నాయో మనం సగం కట్టిన ముందే మనం ముందుగా చెప్తే వెళ్ళి చూసి రావడం జరుగుతుంది. వాస్తుతో పాటు అంటే అసలు వాస్తు ప్రాబ్లం ఉందా లేదా నీలో జాతకంలో ప్రాబ్లం ఉందా, ఓహో ఉంచేవాడికి ఈ ఇల్లు కట్టినప్పుడు వల్ల కాదండి. మీ జాతకంలో ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయి అనుకోండి, అది ఇలా అనుకునే అవకాశం ఇలా లేదా మా బాబుకి ఇలా అవుతుంది, మా భార్యకి ఇలా అవుతుంది, కొత్తగా అందులోకి ఇలా అయిందేమో అని అనుకుంటారు, లేదా మా అమ్మవారికి పూజ చేయగట్టి ఇలా అవుతుందా, ఇలాంటివన్నీ ఇట్లా చూస్తూ ఉంటాం. మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ వాస్తు చూసినప్పుడు యజమాని ప్రాబ్లం ఉందా, వాళ్ళ మేడం గారి ప్రాబ్లం ఉందా, వాళ్ళ పిల్ల ప్రాబ్లం ఉందా, లేదా వాళ్ళకి ఎలాంటి దోష పరిహారాలు చేయించుకోవాలి, లేదా ఎలాంటి హోమాలు చేయించుకున్నారు, మామూలుగా వాస్తు పూజ చేయించుకున్నా మేము ఏం చేయించుకోలేదు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అవన్నీ చూసిన తర్వాత నేను ఎంతో మందికి హోమాలు చేపించాను, చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెళ్ళి చేపించాను అన్నట్టు. అలాంటి వాళ్ళకు వాస్తుతో పాటు మీ ఇంటికి వచ్చే జాతకం, మీ అందరి జాతకాలు చూస్తాను, ప్లస్ ఇంకోటి న్యూమరాలజీ కూడా అందులోనే చూస్తాను. ఇవన్నీ చూసి మీకు ప్రత్యేకంగా ఇది చేయించుకుంటే బాగుంటుంది అనేది ఎవరు ఫాల్ట్ ఉందో అది వాస్తుపరంగా చెప్పడం జరుగుతుంది.